గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ప్రస్తుతం మనం సిఆర్పిలకు డైలీ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒకటి మనం డెవలప్ చేసినాము. దాంట్లో భాగంగా ఏంటంటే ఈ ప్రతి సిఆర్పి యూడేస్ సంబంధించినటువంటి ఆల్ మాడ్యూల్స్ ని మీరు గతంలో ఎక్సెల్ రూపంలో మీకు ఇచ్చేవాళ్ళం. సో ఆ ఎక్సెల్ ఫార్మాట్ అనేది 1830 స్కూల్లో ఉండడం వల్ల కూడా మీరు ఎప్పుడు కూడా దాన్ని మానిటరింగ్ చేయడంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతోని మనం ఏం చేసినామంటే డిఓ నిజామాబాద్ డాట్ ఇన్, ఇది మన డిఓ నిజామాబాద్ వెబ్సైట్, ఇది అఫిషియల్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ ని మీరు గూగుల్లో డిఓ నిజామాబాద్ అని ప్రెస్ చేయగానే ఫస్ట్ డిఓ నిజామాబాద్ డాట్ ఐఎన్ అనేది ఒకటి ఈ లింక్ అనేది కనబడుతుంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే మనకు డిఓ నిజామాబాద్ డాట్ ఇన్ అని ఉంటుంది, డైరెక్ట్ కూడా కొట్టవచ్చు. సో ఇది కనపడంగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో సిఆర్పి డేటా ఎంట్రీ అనే ఒకటి మీకు మెనూ అనేది కనబడుతుంది. రైట్ లో టాప్ లో పైన కనబడుతుంది. దీన్ని మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ రెండు విధాలైనటువంటి లాగిన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే సిఆర్పి, ప్రతి సిఆర్పికి ఒక పేరోల్ ఐడి అనేది ఉంటుంది. అండ్ ప్రతి స్కూల్కి ఒక యూడెస్ కోడ్ ఉంటుంది. సో బోత్ ఆర్ ద యూజర్స్. మనం ఒకవేళ స్కూల్‌కి సంబంధించినటువంటి డేటా మాత్రమే చూడాలనుకుంటే, మనము స్కూల్ యూజర్ ని యూడైస్ కోడ్‌గా పెట్టుకోవచ్చు. స్కూల్ యూజర్ కావాలంటే యూడైస్ కోడ్ ప్లస్ ఇది యూజర్‌గా. పాస్వర్డ్ అనేది వచ్చేసి పాస్ పాస్ అనేది. అండ్ సేమ్ మనకొచ్చేసి ఈ సిఆర్‌పికి సంబంధించినటువంటిది మ్యాప్డ్ డేటా ఏదైతే ఉందో అది మీ పేరోల్‌ని ఎంటర్ చేసేసి సేమ్ యూజర్ పాస్వర్డ్ అనేది వచ్చేసి పాస్ అని కనుక మీరు ప్రెస్ చేస్తే మీకు లాగిన్ అవుతది. సో ఇక్కడ పేరోల్ ఐడీ అనేది ఒకటి తీసుకున్నాం. పాస్ అనేది ఇక్కడ ప్రెస్ చేసినాం. అండ్ లాగిన్ అయిపోయింది. ఈ లాగిన్ కాగానే మీకు ఇట్లా డీటెయిల్స్ అనేటివి వస్తాయి. మీకు ఎంట్రీ డేట్ ఏ రోజు అప్డేట్ అయింది అనేది కూడా ఇక్కడ కనబడుతది. సో ఇక్కడ ఈ డేట్‌లో ఈ ఏ డేట్‌కి సంబంధించింది, బ్లాక్ నేము, మీ యొక్క పేరోల్ ఐడీ. సో మనం ఇందాక యూడేసుకోండి ఈ కేజీబీవీఆర్. సో ఈ ఈ ఇది ఎవరిది డేటా అంటే ఒక సిఆర్‌పి ఎవరు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే. ఇక్కడ చూసుకుంటే మనకు సిఆర్‌పి పేరొచ్చేసి గంగా ప్రసాద్. గంగా ప్రసాద్ అనే సిఆర్‌పికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనకేంది అంటే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. మనం ఎవ్రీ డే మార్నింగ్ లేవగానే ఇన్ఫర్మేషన్ ఏం పెడుతున్నాం. యూడైస్ ప్రకారము డ్రాప్ బాక్స్ ఎంతమంది ఉన్నారు, ఎరగట్ల అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక స్కూల్ తీసుకున్నాం ఇక్కడ, కేజీబీవీ ఎరగట్ల. ఈ సిఆర్పికి మ్యాప్ అయి ఉన్నటువంటి స్కూల్ పేరు కేజీబీవీ ఎరగట్ల. కేజీబీవీ ఎరగట్లలో 10 మంది డ్రాప్ బాక్స్ లో ఇంకానే ఉన్నారు. ఎన్రోల్మెంట్ అనేది లాస్ట్ ఇయర్ టార్గెట్ అనేది 187. అండ్ మనకొచ్చేసి ఎన్రోల్మెంట్ కరెంట్ ఎన్రోల్మెంట్ 213. సో ఇక్కడ 26 మంది ఎక్స్ట్రా ఎన్రోల్ అయ్యారు. సో ప్రాబ్లం లేదు. సో వీళ్ళ దగ్గర ఎక్కడ కూడా ఇంకా యాజ్ పర్ అటెండెన్స్ రిజిస్టర్ ప్రకారం కనుక ఎంతమంది ఉంటే మీరు ఫిజికల్ విజిట్‌కి వెళ్ళినా గాని, ఇంకా ఏదన్నా అయితే ఈ టార్గెట్ అనేది ఇక్కడ మనం వేసుకుంటాం. అండ్ ఎన్రోల్మెంట్ ఇన్ కరెంట్ అది అనేది యాజ్ ఆన్ టుడే, అంటే ఏ రోజు మనము డేటా అప్లోడ్ చేస్తే మనం వెబ్సైట్ నుంచి యూడైస్ ప్లస్ వెబ్సైట్ నుంచి ఈ డేటాను డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఇందులో ఇంపోర్ట్ చేస్తాం. ఇంపోర్ట్ చేసినటువంటి డేటా మాత్రమే ఉంటది ఇది. ఏ డేటా అయినా సరే మనం యూడైస్ ప్లస్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ నుంచి మాత్రమే తీసుకొని పెడుతున్నాం. ఎక్సెల్‌లో పెట్టింది ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాం. ఈ డేటాబేస్ ఇక్కడ ఈ వెబ్సైట్ లో మనం పెడుతున్నాం. సో ఎన్రోల్మెంట్ గ్యాప్ ఎక్కడ ఉంది అనేది చూసుకోవాలి. అండ్ ఈ స్కూల్లో జీపీపీ పెండింగ్ ఉన్నది, క్లియర్ అయిపోయింది. సో ఆధార్ వ్యాలిడేషన్ అనేది పెండింగ్ ఉంది. సో ఆధార్ వ్యాలిడేషన్ పెండింగ్ ఉంది అంటే మనం ఏం చేయాలా? ఆహ్, తర్వాత ఆపార్ జనరేట్ చేయాలా? ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి, ఏం చేయాలా? స్టూడెంట్ నేము ఆహ్, మ్యాచ్ విత్ ఆధార్ 162 ఉన్నాయి. సో ఇన్‌స్టంట్‌గా ఆపార్ ఐడీ జనరేట్ చేయాలా? అండ్ పెండింగ్ టీచర్స్ ప్రొఫైల్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఇది చూడాలా? అండ్ పెండింగ్ ఆఫ్ నాన్ టీచింగ్ ప్రొఫైల్స్. ఇవి మాత్రమే మనము అడిగేటువంటి అంశాలు. సో దీంట్లో ఫస్ట్ అంశం వచ్చేసి డ్రాప్ బాక్స్. డ్రాప్ బాక్స్ ఎట్లా క్లియర్ చేయాలా?
సో మనం ఎట్లా క్లియర్ చేయాలా అనేది మనము ఈ ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ కేజీబీవీ ఎరగట్ల వాళ్ళకు మీరు ఈ సిఆర్పి గంగా ప్రసాద్ అనే సిఆర్పి రోజు ఏం చేస్తాడంటే లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కేజీబీవీ ఎరగట్ల అనే దాని మీద ప్రెస్ చేస్తాడు. ప్రెస్ చేస్తే ఈయనకి ఏమైంది ఆ రికార్డ్ అనేది వస్తుంది. సో ఈ రికార్డ్ అనేది రాగానే ఇది స్కూల్ రికార్డ్, స్కూల్ లాగిన్ ద్వారా కూడా సేమ్ వస్తుంది ఇక్కడ, అండ్ మీకు కూడా ఇక్కడ నుంచి వస్తుంది. సో ఇక్కడ చూడండి అవే 10 రికార్డ్స్ అండ్ 2013 కరెంట్ రికార్డ్స్. ఈ పెండింగ్ అనేది జీపీపీ ఎంత ఉంది, ఆపార్ ఎంత ఉంది అనేది మనము వస్తుంది. సో దీన్ని ఏం చేయాలా అంటే మీరు ఈ ప్రింట్ రిపోర్ట్ అనేది ఒకటి బటన్ ఇచ్చినాం, ఇది పీడిఎఫ్ అయితే. సో ఈ పీడిఎఫ్ చేసుకొని మీరు ఆ కన్సర్న్ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ పంపి ఇన్ని గానం రికార్డులు పెండింగ్ ఉన్నాయి మీవి అనేది చెప్పడం అనేది మీరు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఈ స్కూల్ కు సంబంధించిన ఈ కేజీబీ ఎరగట్ల సంబంధించినటువంటి ఎస్ఓ అంటే హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ కి, ప్రతి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ మనం పెట్టడం కానీ యూడైస్ ఇన్ఛార్జ్ కానీ ఇద్దరికి మాత్రం మనం ఖచ్చితంగా ఈసారి ప్రతి సిఆర్పి చాలా డీటెయిల్ గా మాట్లాడాలి, టైం తీసుకోవాలా పూర్తి స్థాయిలో. ఇప్పుడు డ్రాప్ బాక్స్ 10 మంది ఉన్నారు, ఇంకా ఎందుకు పెండింగ్ ఉన్నారు. ఈ డ్రాప్ బాక్స్ అనేది కేవలం మనం ఇన్ ప్రోగ్రెషన్ యాక్టివిటీలో పెండింగ్ ఉండిపోయినటువంటి వాటిని తీసుకుంటాం. సో ఫస్ట్ ఏం చేయాలా, మీరు దీనికి నిజామాబాద్ udais.weebly.com అనే వెబ్సైట్ ని తీసుకోవాలి. ఈ వెబ్సైట్ అనేది మనము దీన్ని మరొకటి హోస్ట్ చేసినాం, ఇది మనకి ఇక్కడ కనబడుతుంది, ఇది రాసుకోవచ్చు. ఏటా www.udais.weebly.com. సో ఇది ఈ వెబ్సైట్ అనేది మీకు అందరికీ తెలుసు. సో ఈ వెబ్సైట్ లో మనకు వచ్చేసి ఫస్ట్ డ్రాప్ బాక్స్ క్లియర్ చేయాలి. డ్రాప్ బాక్స్ క్లియర్ చేయాలంటే డ్రాప్ బాక్స్ సంబంధించినటువంటిది ఇక్కడ ఒక మెనూ ఉంది, మోర్ తర్వాత ఇక్కడ డ్రాప్, ఇందులో డ్రాప్ బాక్స్ వీడియో ఉంది ఎలా చేయాలి అనేది. సో ఇక్కడ ఈ 10 మందిని ఈ కన్సర్న్డ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇక్కడకు వచ్చినప్పుడు ఈ రీజన్స్ అనేటివి ఇంకా పెట్టలేదు. ఏ రీజన్స్ పెట్టాలా, ఎలా చేయాలా అనేది గత మీటింగ్లలో కూడా మనం చెప్పడం జరిగింది. ఇందులో వచ్చేసి ఏ క్లాస్ లో ఉన్నారు పిల్లలు, వాళ్ళు ఏ రీజన్ ఇందులో సూటబుల్ అవుతుందా, ఆ సూటబుల్ రీజన్ పెట్టాలా. దీని మీద మనం డీటెయిల్డ్ గా మీకు చెప్పడం జరిగింది, ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏం లేదు. సో ఈ ఈ అంశాలు అనేటివి మీరు చూడడానికి ఇక్కడ వీడియో వాడచ్చు. సో అగైన్ కమ్ టు ద వెబ్సైట్ కి మనం వచ్చినాం, మళ్ళీ రిటర్న్ టు బ్యాక్. ఇక్కడికి వచ్చి ఎన్రోల్మెంట్ గ్యాప్ అంటే ఎన్రోల్మెంట్ లో ఇది సర్ప్లస్ ఉంది కానీ ఎక్కడన్నా అంటే మైనస్ ఫిగర్ కాకుండా ప్లస్ లో అంటే ఇంకా చేయాల్సింది ఉంటే మీరు ఇక్కడ కూడా మీరు ఏం చేయాలా అంటే హౌ టు ఇంపోర్ట్ ద స్టూడెంట్స్, ఇంపోర్ట్ ఎలా చేయాలనేది కూడా మనం ఒక వీడియో ఇచ్చాం. సో సో ఇక్కడ ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంపోర్ట్ చేసుకోవాలి, అంటే పక్క స్కూల్లో ఉన్నారు ఇంకెక్కడన్నా ఉంటే వాళ్ళందరినీ కూడా మీరు ఇమీడియట్ గా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవడానికి ఏముంది అనేది ఇంపోర్ట్ విత్ ఇన్ ద స్టేటా ఇది అనేది ఇక్కడ కనబడుతుంది మనకు. సో ఈ ఈ అంశాన్ని ఈ వీడియోను మీరు వాళ్ళకు చెప్పాలి, అంటే డీటెయిల్ గా మాట్లాడాలి, ఈ విధంగా చేయండి ఇది అనేది సిఆర్పి క్లియర్ కట్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటట్లు ఉండాలి. అండ్ కమ్ టు ద బ్యాక్ టు ద పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పెండింగ్ జీపీఈపీ ఉంది, ఇందులో 0 ఉంది కానీ ఇక్కడ 2 ఉంది ఎగ్జాంపుల్, ఇంకెక్కడన్నా ఉంది. సో 33 ఉంది ఇక్కడ చూస్తే, అపూర్వ స్కూల్ అని ఉంది ఎర్రగడ్డ. సో ఇక్కడికి వచ్చేసి ఏముంది, పెండింగ్ జీపీఈపీ పెండింగ్ ఎక్కడ ఉంది చూడాలి మనం. ఇక్కడికి వచ్చేస్తే మనకు ఈ ఈ హోమ్ పేజ్ లో కూడా మనకు వెళ్ళిపోతుంది. ఇక్కడ వీడియో ఎక్కడ, మీ వెబ్సైట్ అంతా చూసారు మీరు. ఇక్కడ జీపీఈపీ ప్రొఫైల్స్ ఎంట్రీ ఎలా చేయాలి అనేది ఇక్కడ వీడియో. ఈ వీడియోను మీరు ఇక్కడ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ చూడు జీపీపీ ఎట్లా ఎంటర్ చేయాలి, ఇక్కడ వస్తుంది జీపీపీ ఈ విధంగా ఎంటర్ చేయాలి. ఇది మీరు వాళ్ళకు ప్రశాంతంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీరు మీ యొక్క వర్క్ ను ఎన్లార్జ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఇక్కడ ఆధార్ వ్యాలిడేషన్ ఎలా చేయాలి. ఇప్పుడు మనము ఈ మధ్య కొత్తగా ఆధార్ వ్యాలిడేషన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక
ఒక డిస్క్లైమర్ అనేది వస్తుంది. డిస్క్లైమర్ అంటే ఒక పాపప్ మెనూ లాగా వచ్చేసి ఆ పాపప్ మెనూలో మనకు అడుగుతుంది అది. ఆధార్ వాలిడేషన్ చేయడానికి మీరు ఖచ్చితంగా ఒక కాన్సెప్ట్ అనేది తీసుకోవాలా సీడింగ్‌కి అనేది చెప్తుంది. సో, ఇక్కడ చూస్తే మీకు అది కనబడుతది చూడండి ఇక్కడ. ఈ ఈ ఈ చిల్డ్రన్స్ డీటెయిల్స్ అనేటివి ఓకే. మీరు ఖచ్చితంగా ఈ చిల్డ్రన్స్ డీటెయిల్‌ని మ్యాచ్ చేయాలనుకుంటే ఇట్లాంటి డిస్క్లైమర్ అనేది నేను ఇందాక చెప్పాను. కాన్సెంట్ డెమోగ్రాఫిక్ అథెంటిఫికేషన్ దీన్ని సీడింగ్ చేయడానికి కూడా మనం పేరెంట్ ద్వారా అథెంటిఫికేషన్ తీసుకోవాలి. ఆ ఫార్మాట్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం దీనికి సంబంధించిన ఫార్మాట్ కూడా పెట్టినాం. మీకు గత మన పోస్ట్‌లలో అంటే మనం వాట్సాప్ గ్రూప్‌లలో మనకున్నాయి కదా! వాట్సాప్ గ్రూప్స్ అన్నీ కూడా అందులో ఉన్నటువంటి వాటిలో మనం ఇది కూడా పెట్టడం జరిగింది. సో, ఈ ఇక్కడ ఆహ్, ఫార్మాట్‌లో తీసుకొని ప్రతి పేరెంట్ నుంచి కాన్సెంట్ తీసుకొని ఇది ఆధార్ వాలిడేషన్ చేయాలి. వాలిడేషన్ చేస్తే వాలిడేటెడ్ అనేది వస్తది. వాలిడేషన్ ఫెయిల్ అయితే ఇట్లా ఆధార్ ఫెయిల్ అయిందనేది కూడా మనకొస్తది. సో, ఫెయిల్ అయితే మళ్ళీ ఆ డీటెయిల్స్ అనేటివి డెమోగ్రాఫిక్ ప్రొఫైల్ అనేది ఉంటది. అవన్నీ రికార్డ్స్ అనేవి ప్రాపర్ చేసుకొని మనం ఇచ్చినాం గదా! గైడ్‌లైన్స్ ఇక్కడ వర్క్‌షాప్ గైడ్‌లైన్స్ ఇచ్చినాం కాబట్టి అవన్నీ గూడా దాన్ని ఆ 88,000 మంది ఉన్నారు మన జిల్లాలో. వాళ్ళందరికి కూడా ఖచ్చితంగా ఇక్కడ గైడ్‌లైన్స్ ఇచ్చినాం. మీ అందరికి తెలుసు. ఇవన్నీ గూడా మనం దాదాపుగా అన్నీ కలెక్ట్ చేసినాం ఇక్కడ. ఆ! ఈ ఏదైతే వర్క్‌షాప్ గైడ్‌లైన్స్ ఇక్కడ ఇచ్చినాం చూడండి. సో, ఈ గైడ్‌లైన్స్ ప్రకారం ఇక్కడ ఇవన్నీ డెమోగ్రఫీ ప్రొఫైల్ అనేది ఇక్కడుంది. అది జేస్తే ఆ పేరు అనేది ఆధార్ ప్రకారము ప్లస్ యాస్ పర్ అడ్మిషన్ రిజిస్టర్ ప్రకారం నమోదు చేసిన యూడైస్‌లో 2 గూడా మనకు సేమ్ అయితాయి. సేమ్ అయినప్పుడు మనం దాన్ని మళ్ళీ వాలిడేట్ చేస్తే అది క్లియర్‌గా ఆధార్ ఐడీ జనరేట్ చేయడానికి దానికి ఫిజిబిలిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ ఆధార్ ప్రకారం జనరేట్ చేయడానికి ఆల్రెడీ ఆధార్‌తోని జనరేట్ చేసేసిర్రు. మన దగ్గర జిల్లాలో 3,25,000 మంది ఉంటే, దాంట్లో మనం 2,10,000 మందిని మనం ఆధార్ జనరేట్ చేసినాం. ఇక్కడ చూడు ఈ కేజీబీ ఎరగట్లలో కూడా 160 మందిని చేసేసాం. సో, మిగిలిందెవరు ఇంకా అంటే ఇది చూడాలి. ఇంకా ఏమున్నాయి మన దగ్గర ఆప్షన్స్. ఒకసారి మనం ఇటొస్తే ఇక్కడ స్టూడెంట్ నేమ్ విత్ ఆధార్ 160లో 162 మ్యాచ్‌డ్ ఉంది. ఆ! పెండింగ్ 27 ఉన్నాయి. ఇన్‌స్టంట్ రెడీ 2 ఉన్నాయి. 2 టాలీ అయ్యి గూడా ఉన్నాయి. 2 టాలీ అయ్యి గూడా ఉన్నాయి డాటా. జస్ట్ ఆధార్ వాలిడేషన్ చేయాలా అండ్ ఆధార్ క్రియేట్ చేయడానికి రెడీగా ఉంది. సో, ఇది గూడా మనం ఈ విధంగా మనం జేసుకోవడానికి వీలుంటది. అండ్ ఆధార్ ఐడీ ఎట్లా క్రియేట్ చేయాలా అనేది గూడా మనకిక్కడ ఆధార్ అని ఇక్కడ ఇంకొక లింక్ పెట్టడం జరిగింది. దీంట్లో మనకిక్కడొచ్చేసి ఆధార్ ఐడీకి సంబంధించిన ప్రతి ఆధార్ ఐడీ ఎట్లా జనరేట్ చేయాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు వీడియో ఇచ్చాం. ఇగో ఆపార్ జనరేటింగ్ వీడియో వేరు. ఆపార్ జనరేట్ అయిన తర్వాత మీకు దాన్నెట్లా డౌన్‌లోడ్ చేయాలనేది కూడా మనం ఇచ్చినాం. సో, లేటెస్ట్ గైడ్‌లైన్స్ ఏమున్నాయి? ఐడీ ఇన్ఫర్మేషన్ కాంప్రహెన్సివ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషను, కాన్సెంట్ మెటీరియల్ తెలుగులో, హిందీలో అండ్ ఉర్దూలో, మరాఠీలో అన్ని 18 అఫిషియల్ లాంగ్వేజెస్‌లో వాళ్ళు ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మన దగ్గర 10థ్ పూర్తయిపోయింది. చాలా మంది పిల్లలు ఎళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ మళ్ళీ తిరిగొచ్చి 80,000 మందిలో పిల్లలందరూ ఏమంటున్నారంటే, "మాకు ఆపర్ ఐడీ క్రియేట్ చేయలేదు సార్. మాకు అక్కడ అడుగుతుండ్రు సార్. ప్లీజ్ సార్ మాకు క్రియేట్ చేయండి" అని ప్రతి హై స్కూల్ హెచ్ఎంను బతిమిలాడుతున్నారట. వాళ్ళకు ఆపర్ ఐడీ మేమెట్లా క్రియేట్ చేయాలని మనం అడిగితే, ఇది మన సంబంధం లేదు. మన పరిధిలోకి రాదు. కానీ వాళ్ళకేందంటే ఈ యూట్యూబ్ వీడియో పెట్టాం. ఎట్లా ఏబీసీ అనే వెబ్‌సైట్ ఉంది. ఈ ఏబీసీ అనే వెబ్‌సైట్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని ఉంది. వాళ్ళు చదువుకొని హెచ్ఎమ్స్ వాళ్ళు చేసుకోవాలనే ఉద్దేశంతోని ఇక్కడ పెట్టడం జరిగింది. గైడ్ చేయడమే మనం ఎవరం క్రియేట్ చేయం. మన పరిధిలో మన లాగిన్‌లో ఉన్న పిల్లలకు మాత్రమే చేస్తాం. మన దగ్గర నుంచి ఎళ్ళిపోయిన పిల్లలకు మనకు బాధ్యత లేదు. చాలా స్పష్టంగా చెప్తున్నానండి. తర్వాత వచ్చేసి మీకు టీచర్ ప్రొఫైల్స్ ఎట్లా క్రియేట్ చేయాలి? టీచర్ ప్రొఫైల్స్ ఎందుకు పెండింగ్ ఉంటే ఉన్నాయి. లేదంటే కొత్త వాళ్ళని ఎట్లా క్రియేట్ చేయాలా? ఇక్కడికి బ్యాక్ టు ద పెవిలియన్ హోమ్ పేజ్‌కొచ్చినాం. హోమ్ పేజ్‌లో మనకిక్కడ స్పష్టంగా ఏంది అంటే, ఇక్కడ చూస్తే మనకు టీచర్ మాడ్యూల్ వీడియోస్. సో, న్యూ ఎంట్రీ టీచర్ ఎట్లా చేయాలా? ఎంట్రీ వీడియో. ఇంపోర్ట్ చేసుకోవాలా పాతదుంటే. డిలీట్ ఎట్లా చేయాలా? అండ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ ఫార్మాట్ ఒకటి, నాన్ టీచింగ్ స్టాఫ్ ఫార్మాట్ ఒకటి. అండ్ టీచర్స్ ఇంపోర్ట్ వితౌట్ నేషనల్ కోడ్ ఉన్నోళ్ళని కూడా ఎట్లా చేయాలనేది కూడా మనం ఇక్కడ రాయడం జరిగింది. సో, ఇక్కడ మనం టీచర్‌ని ఎట్లా న్యూ ఎంట్రీ ఎలా చేయాలి అనేది కూడా ఇక్కడ వీడియో.
ప్రతీది వీడియోలు, ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా కాంప్రహెన్సివ్‌గా చాలా రిసర్చ్ చేసి మనం అన్నిటిని కూడా మనం మీకు అందుబాటులో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రొఫైల్స్ టీచర్ ప్రొఫైల్స్ కూడా కంప్లీట్ చేయాలి. అట్లనే సేమ్ నాన్ టీచింగ్ ప్రొఫైల్స్ కూడా వాళ్ళేమన్నా పెండింగ్ ఉంటే, ఎక్కడ పెండింగ్ ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేయించాలి. మనకు దాదాపు 15,000 చిల్లర ఉంటే మన దగ్గర వచ్చేసినవి ఏమున్నాయి అంటే ఒక్క 2,000 మాత్రమే పెండింగ్ ఉంది. 13,000 కంప్లీట్ చేసినాం. కానీ ఎక్కడ పెండింగ్ ఉన్నా ఇక్కడ ఈయన కాంప్లెక్స్‌లో ఈ గంగా ప్రసాద్ అనే సీఆర్‌పీ దాంట్లో ఏవి కూడా నాకు టీచర్ ప్రొఫైల్స్ గాని, నాన్ టీచింగ్ గాని సున్నా ఉంది. సో, గుడ్. బట్ టీచర్స్ అందరూ కవర్ అయిండ్రా లేదా అనేది మీరు ఫిజికల్ విజిట్‌కెళ్ళినప్పుడు అక్కడ మీరు చూసుకోవాల్సిందే. ఈ అంశం ఇక్కడ మీకు కూడా ఫిజికల్ వెరిఫికేషన్ ఫార్మాట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఈ వ్యూలో ఉంది. లాస్ట్ ఇయర్ ఫార్మాట్. సో, ఈ సంవత్సరం కూడా సేమ్ అదే విధానంలో మనము మన యొక్క ఫార్మాట్‌ను మనం ఇవ్వడం జరిగింది. ఈ ఫార్మాట్. సో, ఇది ఉంది మీకు అందుబాటులో. ఇది కూడా చేసుకోవచ్చు. సో, ఇవన్నీ చేసి మనము దానికి కూడా ఆహ్, గూగుల్ ఫార్మ్ ఇచ్చినాము. ఆ ఫార్మ్‌లో అప్‌లోడ్ చేసుకోవాలి. సో, దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ కమ్ టు ద పాయింట్ ఏంది అంటే మనకు ఆహ్, ఇక్కడ చూస్తే కొత్త స్కూల్‌లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ02 ఫార్మాట్ బ్లాంక్, ఏ01 ఫార్మాట్ అండ్ వీడియోస్ కూడా చేసినాం. కొత్త స్కూల్ ఎట్లా ఉంటాయి, ఏంటిది అనేది కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఇవి అదనపు సమాచారం. 100% కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా మీరు ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాక 100% కంప్లీషన్ సర్టిఫికేట్ ప్రతి స్కూల్ నుంచి తీసుకోవడం అనేది 1వ తేదీ 9వ నెల అంటే ఫస్ట్ అప్‌కమింగ్ మంత్ ఆఫ్ సెప్టెంబర్ 1 నుంచి మనము 100% కంప్లీషన్ తీసుకోవడం ప్రారంభం చేస్తాం. అండ్ మనము కాలనీస్ డాటా ఈలోపు పూర్తి చేసుకోవాల్సిందుంది. ఈలోపు మనము ఆహ్, ఏదైతే అదర్ దాన్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించినటువంటి క్యాడర్స్ ఎంతుంది అది కూడా కంప్లీట్ చేసుకోవాల్సిందుంది. ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలా. యాస్ వెల్ యాస్ 2-12 క్లాసెస్‌కి సంబంధించినటువంటి ఆహ్, గత యూడీఎస్‌లలో కవర్ గాని పిల్లలు ఎంతమందున్నారో, అంతమంది పిల్లలను గూడా మనము ఆహ్, కవర్ చేసుకోవాలా, తీసుకోవాలి ఆ డాటాను మొత్తం. ఎంఆర్‌ఎస్ కోఆర్డినేటర్ పూర్తిగా దాని మీద ఆహ్, విస్తృతంగా అవగాహన ఇచ్చి ఉన్నాము. మీరు గూడా ఆ అవగాహన తీసుకొనున్నారు. అది 30 ఈ నెల 30 8 అంటే ఆగస్టు 30వ తారీఖు లాస్ట్. ఇంకా ఫర్దర్‌గా ఏం ఎక్స్‌టెన్షన్స్ గాని ఏమీ ఉండవు. ఏదైనా ఉంటే వాళ్ళు స్వయంగా ఎళ్ళాల్సొస్తది హైదరాబాద్‌కి. మన దగ్గర మనం క్లోజ్ చేస్తాం. ఎందుకంటే 1 మంత్ టైమ్ ఇచ్చినాం. విత్ డీఓ గారు రెస్పెక్టివ్ డీఓ గారు ఏ జిల్లాలో కూడా ప్రొసీడింగ్ ఇవ్వలేదు. ఆ జిల్లాలో డీఓ గారు చాలా ఇనిషియేషన్ తీసుకొని కూడా ఈ అంశం మీద మనకు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఈ వెబ్‌సైట్ గూడా సారు ప్రత్యేకమైనటువంటి చొరవతోని సీఆర్‌పీస్‌కి ఖచ్చితంగా ఒకటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్ చూసుకోవడానికి. మనం ఈ విధంగా చేయాలా సార్ అంటే, గో అహెడ్ ఇన్నోవేటివ్‌గా ఉంటదని చెప్పడం జరిగింది కాబట్టి సార్‌కి కూడా ఈ ఆహ్, వీడియోలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ విధంగా మరి ప్రతి సీఆర్‌పీ ప్రత్యేక శ్రద్ధ వహించి యూడీఎస్‌ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థాంక్ యూ.